ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. అంటే మాస్క్ కానీ, గ్లాసెస్ కానీ ఇలాంటివి. మీకు ఒకసారి డెమో చూపిస్తాను. మనం వేరే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! వీడియో చాలా బాగుంటది. మీకు టెంప్లేట్ కావాలంటే టెంప్లేట్ ఇస్తాను. కొన్ని మెథడ్ కూడా చెప్తాను. చాలా యూజ్ అవుతుంది కాబట్టి వీడియో అసలు మిస్ కాకండి. డిస్క్రిప్షన్‌లో మాస్క్, గ్లాసెస్ ఫోటోస్ ఇచ్చాను. స్పెక్ట్స్ ఫోటోస్ కూడా ఇచ్చాను. ఇప్పుడు 3, 4 వరకు ఇచ్చాననుకుంటా. అందులో మీకు ఏదైతే ఉంటదో అది ట్రై చేయండి. అంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో అదైతే ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మనకు మీ అని ఉంది. ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఓకే. ఫాంట్ అయితే ఇలాంటివి ఇంపోర్ట్ చేయకండి. గ్రూప్ ఉంది ఇక్కడ. గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. కెళ్తే ఇక్కడ మనకు మీ అండ్ ప్లస్ ఉంటది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇక్కడ మీకు మాస్క్ కావాలంటే మాస్క్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. ఇక్కడ బ్లెండింగ్‌లోకెళ్ళి మల్టీప్లెక్స్ చేసుకోండి. మాస్క్ మీకు నచ్చకపోతే గ్లాసెస్ పెట్టుకోవచ్చు. ఇది వద్దులే. ఇది పెట్టాను. బ్లెండింగ్‌లోకెళ్ళి డార్క్ మల్టీప్లెక్స్ చేసిన. డార్క్‌లోకెళ్ళి మల్టీప్లెక్స్ చేసుకోండి. ఓకే. సెట్ అయింది. దీన్ని కూడా మీరైతే సెట్ అయిపోతది. ఓకే. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిపోతది అది మీరు. ఓకే. చూస్తున్నారు కదా! ఎఫెక్ట్ అనేది అన్నీ ఉంటది అందులో. ఇప్పుడు మీరు ఒకటి చెయ్యండి. ఇవి ఆటోమేటిక్‌గా గ్రూప్స్ అయితే ఉన్నాయి. మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇంతకుముందు చేసిన స్టైల్స్ అయితే ఉంటది. మీకు ఈ స్టైల్ నచ్చకపోతే ఒకటే చెప్తాను. అంటే ఇవి కూడా ఒకటే ఫోటోతోటి ఉంటది. లేదు అది మీరు రైట్ సైడ్‌లో చూసిన వీడియోస్ ఎక్కువ గమనిస్తే మీకు ఒక ఐడియా అనేది ఉంటది. ఏందంటే ఒకటే ఫోటో ఫ్లాష్ ఎఫెక్ట్ వస్తూనే ఉంటది. అలా కూడా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఫస్ట్ ఈ వీడియో గురించి మాట్లాడతాను. గ్రూప్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోకి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. యానిమేషన్ కూడా ఉంటది. పైన ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసి ఫోటో డిలీట్ చేసేయండి. ఫస్ట్ డిలీట్ చేసేయండి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన. దాని కిందికైతే తీసుకొస్తున్నా దీన్ని. ఎక్స్ట్రా పార్ట్ ఉన్న దాన్ని కట్ చేసిన. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఫోటో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసినా కూడా బాగానే మంచిదే. ఓకే. ఇలా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయిందా లేదా అని చూసుకుందాం. సెట్ అయింది. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇందులో మీరు ఆటోమేటిక్‌గా చేంజ్ చేసుకుంటారు. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే రీప్లేస్ పెట్టకండి. ఫోటో డిలీట్ చేసి మీ యొక్క ఫోటో యాడ్ చేసుకోండి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి ఇలా. టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. చాలా మంచిది టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేస్తే. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. దీన్నే కాపీ చేసుకోండి. మిగతా గ్రూప్ ఉంటది కదా! మిగతా గ్రూప్‌లో కూడా చేంజ్ చేయనీకి మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. ఇలా ఇంకో గ్రూప్ ఉంది. ఒకసారి చేంజ్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటది. ఓకే. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయిపోయింది ఇలా. చూస్తున్నారు కదా! ఇది కూడా చాలా సూపర్‌గా కనిపిస్తుంది. కానీ ఇందులో లైటింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటది. ఈ లైటింగ్ నచ్చకపోతే ఇక్కడ ఎక్స్‌పోజర్ గామా ఉంటది. దాన్ని రిమూవ్ చేసేయండి. ఓకే. ప్రతి ఒక్క ఎఫెక్ట్‌లో ఎక్స్‌పోజర్ గామా ఉంటది. దాన్ని రిమూవ్ చేస్తే మీ ఎడిటింగ్ కొంచెం పర్ఫెక్ట్‌గా కనిపిస్తది. లైటింగే కావాలని కూడా ట్రై చేసుకోవచ్చు మీరు. మీ చాయిస్ అది. ఓకే. ఇలాగైతే ప్రతి ఒక్క గ్రూప్‌లో అయితే చేంజ్ చేసుకోండి. ఓకే. ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఎక్స్‌పోర్ట్. లేదు మీరు ఒకవేళ ఫుల్ ఫోటోని ఒకటే ఫోటో యాడ్ చేసి చేద్దామని అనుకుంటే ఎలా అంటే ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని ఎండింగ్ వరకు అయితే జరిపేసిన. ఓకే. దీనికైతే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి రాండమ్ యానిమేషన్ ఉంటది. 2 మాస్‌లోకెళ్ళండి. దీనైతే ఒక 6, 7 పెట్టుకోండి. ఇలా వస్తది ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు మీరైతే దీనైతే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ ఎఫెక్ట్ కోసం ఏం లేదు. ఎక్స్‌పోజర్ గామా మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎక్స్‌పోజర్ గామాని 3 కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవచ్చు స్టార్టింగ్‌లో. 3 కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెంటర్‌లో కీ ఫ్రేమ్ ఇలా పెట్టుకోవచ్చు. అయితే ఫ్లాష్ ఎఫెక్ట్ వస్తూనే ఉంటది ఇలా. అంతే. ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.